ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఒక్క మ్యాచ్ తో సుమారు 5,000 కోట్లు చేతులు మారబోతున్నాయి. దుబాయ్ నుంచి క్రికెట్ బెట్టింగ్ నడుస్తోంది. 5 బుక్కీలను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. వారి నుంచి 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఒక్క మ్యాచ్ తో సుమారు 5,000 కోట్లు చేతులు మారబోతున్నాయి. దుబాయ్ నుంచి క్రికెట్ బెట్టింగ్ నడుస్తోంది. 5 బుక్కీలను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. వారి నుంచి 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఒక్క మ్యాచ్ తో సుమారు 5,000 కోట్లు చేతులు మారబోతున్నాయి. దుబాయ్ నుంచి క్రికెట్ బెట్టింగ్ నడుస్తోంది. 5 బుక్కీలను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. వారి నుంచి 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్ పై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మరికొద్ది సేపట్లో దుబాయ్లో జరగబోతుంది. సో దీనికి సంబంధించి కూడా అటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా భారీగా బెట్టింగ్లు పెడుతున్నారు. తర్వాత ఈరోజు మనకు కాసేపటి క్రితమే దుబాయ్లో జరిగేటువంటి మ్యాచ్ కోసం గాను చాలా వరకు బూకీలను పట్టుకున్నటువంటి ప్రయత్నం కూడా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు చేస్తున్నారు. సో ఢిల్లీలో 5 బెట్టింగ్ సభ్యులను ముఠాను అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుండి దాదాపు 22 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కూడా తీసుకున్నారు. సో చాలా వరకు కూడా ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మీద చాలా వరకు ఇండియా గెలుస్తుందన్నటువంటి బెట్టింగ్ రాయలు కూడా ఇండియా పైన ఎక్కువగా వేస్తున్నారు. సో ఇండియా న్యూజిలాండ్ మధ్య చాలా ఉత్కంఠగా జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఈ బెట్టింగ్ రాయలు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో వాటికి సంబంధించి కూడా అటు ఆన్లైన్లో, తర్వాత ఆఫ్లైన్లో, తర్వాత వివిధ రకాల యాప్స్లలో చాలా వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలను మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, వారిపైన నిఘా పెడుతున్నారు. సో వీరి దగ్గర నుండి ఈరోజు ఉదయం పక్కా సమాచారంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి 5 ముఠా సభ్యులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. తర్వాత ఇటు వారి దగ్గర ఉన్నటువంటి నగదుతో పాటు అటు మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మొత్తానికైతే ఇట్లాంటి బెట్టింగ్లు ఎక్కడ జరిగినా కూడా ఉపేక్షించలేదు. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఢిల్లీ పోలీసులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా మరికొద్ది నిమిషాల్లో జరిగేటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఎందుకంటే టాస్ పడినప్పటి నుంచి టాస్ స్టార్ట్ అయ్యేప్పటి నుండి బాల్ టు బాల్ మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఇలాంటి బెట్టింగ్లు చాలా వరకు జరుగుతాయి. ఇటు పబ్బుల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, బార్లలో కానీ, మొబైల్స్లో కానీ వివిధ రకాలైనటువంటి చాలా వరకు కూడా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా చూడవచ్చు. చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగులు కూడా ఇక్కడ ఒక ముఠాగా ఏర్పడి వివిధ రకాలైన యాప్లలో కూడా ఈ బెట్టింగ్స్ వేస్తుంటారు. సో ఇట్లాంటి బెట్టింగ్లు ఎక్కడ వేసినా కూడా వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మరికొద్ది సేపట్లో జరగబోయే ఏదైతే భారత్ న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి మాత్రం చాలా చోట్ల కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. వీరిపైన ఖచ్చితంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా అంటే అనుమానం రాకుండా కూడా కొంత ఒక గ్రూప్గా ఏర్పడి వాట్సాప్ గ్రూప్లో కూడా ఏర్పడి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంటే రేషియోలు కూడా ప్రకటించేటువంటి బూకీలు కూడా చాలా వరకు ఉన్నారు. ఇక గతంలో ఐపీఎల్లో కూడా చూసాం, చాలా వరకు కూడా అరెస్ట్ చేశారు. సో ఈ ఐసీసీ ఛాంపియన్ చాలా హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ ఇప్పటికే అన్ని మ్యాచ్లు గెలిచి ఉంది కాబట్టి తర్వాత 2000 అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ ఈరోజు మళ్ళీ న్యూజిలాండ్ భారత్ తలపడనుంది. అప్పుడు 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగినటువంటి ఆ ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్లో కూడా న్యూజిలాండ్ అప్పుడు గెలిచింది. సో దానికి ప్రతీకారంగా ఈరోజు జరగబోయేటువంటి ఈ న్యూజిలాండ్ భారత్కి సంబంధించి కూడా చాలా బాల్ టు బాల్ కూడా టాస్తో పాటు బాల్ టు బాల్ బెట్టింగ్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బౌండరీ, తర్వాత 6 బౌండరీ, 4 బౌండరీకి సంబంధించి కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బూకీలు ఎక్కడ ఉన్నా కూడా వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయంటూ చెప్తున్నారు. సో ఈరోజు ఉదయం మాత్రం ఇలాంటి బూకీలనే అరెస్ట్ చేసి ఈ ముఠా సభ్యులని అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కూడా తరలించారు. సో వారి దగ్గర నుంచి మాత్రం 22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రవంతి.